జూన్ 4న కూటమి ప్రభుత్వానికి కర్మకాండలు నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు. చోడవరంలో మాట్లాడుతూ గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అంటే 16 టైర్ల లారీ అయితే ఒక రేటు, 12 టైర్లు 12 టైర్స్ లారీ అయితే ఒక రేటు, 10 టైర్స్ లారీ అయితే ఒక రేటు, ఇట్లా వసూలు చేసే కార్యక్రమం. అంటే అవినీతికి అడ్రస్ గా కూటమి నాయకులు తయారయ్యారు. అవినీతే అండగా, అవినీతివే ప్రధానమైన ఎజెండాగా ముందుకెళ్తున్నారు తప్ప అభివృద్ధి విషయంలో గాని రోడ్లు ఇంత దారుణంగా తయారవుతున్నాయి, ఇంత అవినీతి సొమ్ము బుక్కేస్తున్నాం, ఇంత కోట్లాది రూపాయలు ప్రజాతాల సొమ్ముని కాజేస్తున్నాం. కనీసం ఈ రోడ్లైనా సరే ఈ రోడ్లు దానికి ఉపయోగపడుతున్నాయి. మరి ఈ రోడ్లను బాగు చేయవలసినటువంటి చిత్తశుద్ధి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి, అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లేదు. మరి ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రేపు వెన్నుపోటు దినం తర్వాత మరింతగా ఒక్కొక్కటి నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయి మీటింగ్లు, నియోజకవర్గ స్థాయి కార్యకర్త విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణ చోడవరం ఉంది, ఫ్యాక్టరీని ఇప్పటికే నిర్వీర్యం చేసి పారేశారు. 5 ఏళ్లు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి 50 కోట్లు అప్పు తీర్చాం, 89 కోట్లు జిల్లాలు 89 కోట్ల 90 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో తెచ్చాం. సుమారు 130 కోట్ల రూపాయలు ఈ లబ్ధి చేకూరేటటువంటి షుగర్ ఫ్యాక్టరీ మేము చేసాం 5 ఏళ్లు. కనీసం 10 కోట్లు కూడా తేలైనటువంటి దుర్భరమైన పరిస్థితి. మరి మాడుగులు శాసనసభ్యులు బండారు సత్యనారాయణ ఏం చేస్తున్నాడో తెలీదు, ఇక్కడ కేఎస్ఎన్ రాజు కళ్ళు మూసుకున్నాడో తెలీదు. ఎందుకంటే రేపు ప్రజల దగ్గర నుంచి చీకొట్టే కార్యక్రమాలు అప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మరియు ప్రజా సమస్యల్ని బయట పత్రికల ద్వారా కానీ ప్రజల తరఫు నుంచి కానీ మీకు వెలబుచ్చుతాం. దీన్ని స్పందించితే 10 కాలాల పాటు ప్రజాప్రతినిధులకు గౌరవం ఉంటుంది. ఈ చోడవరంకి సంబంధించినటువంటి రోడ్లయితే ఎంత దారుణంగా ఏ రోజు లేదు. ఈ ఏడాదిలో మరంతా మొత్తం కుళ్ళిపోయాయి. అలాగే మన ఫ్యాక్టరీ కూడా సర్వనాశనం అయిపోయింది. వచ్చే ఏడాదికి వీళ్ళందరూ కలిపి, కూటమి నాయకులు అందరూ కలిపి వచ్చే ఏడాదికి కంపల్సరిగా ఇనప ముక్కలు కూడా అమ్మేసుకునే ప్రమాదం ఉంది. దీనిపై రైతాంగం కూడా దృష్టి చేసి ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటంలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని, రేపు వెన్నుపోటు దినం 4వ తారీఖున జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినానికి, కర్మకాండకి, ఈ కూటమి ప్రభుత్వం పై చేస్తున్నటువంటి కర్మకాండకి అందరూ కూడా పెద్ద ఎత్తున చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా హాజరయ్యి ఈ వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు, 4 మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు తెలియజేసుకుంటూ, రేపు కానీ ఎల్లుండి కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా సెపరేట్ గా మీటింగ్లు ఏర్పాటు చేసుకుని, ఏ మండలం 4 మండలాలు మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఇదే సమాచారాన్ని మీరు కూడా అందరికీ క్షేత్రస్థాయి వరకు కూడా ఈ విషయాలను కూడా మీరు ప్రజలకు తీసుకెళ్లి రేపు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి వెన్నుపోటు దిన కార్యక్రమం